అంటే అన్ని నామాల్లో పైనామంగా ఉంచాడు అంటే ఏంటంటే అన్ని ప్రభుత్వాల కంటే పైన, అన్ని అధికారాల కంటే పైన, అన్ని శక్తుల కంటే పైన. అదనమాట నామాన్ని హెచ్చించటం అంటే. అంటే యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించి అందరి పైన రాజుగా కూర్చోబెట్టాడు. ఆయనకి అత్యున్నతమైన అధికారం ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు అనే బ్రాండ్ అంటే ఏంటంటే అన్ని అధికారాలకు పైన ఉంటాడు, రాజులందరికీ పైన ఉంటాడు, అధికారాలన్నిటికీ పైన, ఆధిపత్యాల ఏదైతే ఉందో ఆధిపత్యానికి అన్నిటికీ పైన. శక్తులు ఏమైతే ఉండే భూమి మీద పరలోకంలో, ఈ శక్తులన్నిటికీ పైన, భూమి మీద ఉన్న మనుషులకి, జీవరాశులకి, పరలోకంలో దేవదూతలకి అన్నిటికీ పైన యేసుక్రీస్తుని అక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు నామమున అనే మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క అధికారంలో, ఆధిపత్యంలో, శక్తిలో మేము ఈ కార్యాలు చేస్తున్నాం అన్నారు.